నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే తెలుగు వారే తెలుగు సినిమాల్ని ఆదరించట్లేదు అని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చాలా మంది మండిపడుతున్నారు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, మరి ఎందుకని తెలుగు సినిమాని తెలుగు వాళ్ళే ఆదరించట్లేదు అని అంటున్నారు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయన్ని మాట్లాడి అసలు ఆయన ఉద్దేశంలో ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తే సార్, యాక్చువల్ గా మీరు కూడా ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్ గా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మీరు కూడా ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో హరీష్ శంకర్ గారు ఈ వ్యాఖ్యలు అయితే చేయడంపై మీ ఒపీనియన్ ఏంటంటే తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలను ఆదరించడం లేదు అని అనేసి ఆయన ఎలా అనగలరు? అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే తెలుగు సినిమాలు ఎన్నో హిట్ కొట్టాయి. అసలు ఆ మాట ఎందుకన్నాడు ఏమో అర్థం పడతం లేని మాట అది. చాలా హరిశంకర్ మరి కొంచెం బాగానే మాట్లాడతాడు. ఏమైందో ఎందుకు మాట్లాడో బుద్ధి అది చాలా అర్థరహితమైన మాట. తెలుగు సినిమాలని తెలుగుడు చూడకపోతే సంక్రాంతికి వస్తున్నాను చూస్తున్నారా, అఖండ చూసారా, ఇవన్నీ తెలుగు సినిమాలు హిట్ అవుట్లా. చిన్న సినిమాలో కూడా ఆయి ఇవన్నీ అట్లా చిన్న సినిమాలో మంచి సినిమాను చూస్తున్నారు. మనం చెత్త సినిమా తీసి మనం చూడలేదు తెలుగు సినిమా అంటే ఎట్టా? ఇవాళ తెలుగు సినిమా అనేది అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. మన లాంగ్వేజ్లో సినిమా ఇతర లాంగ్వేజ్లో చూస్తున్నప్పుడు వాళ్ళ సినిమా మనం చూడమంటే ఎట్టా? మా ఈ పాన్ ఇండియా అయినాక ఒక భాషలో తీస్తే అన్ని భాషలోకి వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ తెలుగు సినిమాని తెలుగుడు చూడలేదు, తమిళ సినిమా తమిళోడు చూడలేదు. ఈ పిచ్చి మాటలు అర్థం పర్థం లేని మాటలు. ఇంకేదో పాతకాలపు 10 ఏళ్ల క్రితం మాట అది. ఇప్పుడు అనాల్సిన మాట కాదు. ఒక డైరెక్టర్ గా హరీష్ శంకర్ కొంచెం తెలివిగలాడే. మరి ఎందుకు నోరు జారాడో, ఏ ఉద్దేశంతో అన్నాడో, తన ఉద్దేశం ఏమిటో బయటకు వచ్చిన మాట వేరు. ఉద్దేశం ఇది అయ్యి ఉండదు. ఎందుకంటే ఉద్దేశం ఇదైతే తప్పు. ఒక డైరెక్టర్ గా ఉండి తెలుగు సినిమాలు తెలుగు కూడా చూడకపోతేనే తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయా? ఏ మాటలు అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. అయితే హరీష్ గారు తీసిన సినిమా ఏదైతే ఉందో మిస్టర్ బచ్చన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం వల్ల ఒక ఆ ఉద్దేశంతో కూడా తెలుగు వాళ్ళు ఆదరించలేదు అని అంటున్నారు, అనుకోవచ్చు అంటారా? అది కూడా ఉండొచ్చు. తన సినిమా ఫ్లాప్ అయింది కనుక, తన సినిమా చూడలేదు కనుక తెలుగు సినిమా తెలుగు కూడా చూడలేదు అని ఒక పర్సనల్ అది. తన సినిమా ప్రజలకు నచ్చలేదు. నీ సినిమా మన అంతకుముందు ఈ సినిమా గొప్పగా చూశారు. అప్పుడు చూసింది తెలుగు ప్రజలేగా. సినిమా చూసింది గబ్బర్ సింగ్ని గొప్పగా చూశారు కదా, బాగుంది. ఇది బాగాలేదు, చూడలేదు. అందుకని తెలుగు మన సినిమా ప్రేక్షకులను తిట్టద్దమ్మా ఎప్పుడు. మన సినిమా ఆడలేదంటే మా ప్రేక్షకులు తప్పు కాదు ఎప్పుడు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక సినిమా తీస్తున్నాం అంటే ప్రేక్షకుల దగ్గర అక్కడ ఎక్కడో ప్రేక్షకులు నచ్చని విషయంలో మనం వెళ్ళాం. నచ్చని దారిలో వాళ్ళని ఒప్పించలేకపోయాం. వాళ్ళ ఆశీర్వాదం పొందలేకపోయాం. అలా మన తప్పు ఏంటి, మనం చేసిన తప్పిదం ఎక్కడని గుర్తించుకుని మళ్ళీ ముందుకెళ్ళాలి తప్పితే ప్రేక్షకులు తిట్టడం, రాజకీయ నాయకులు కనుక ఓడిపోతే ప్రజలకి మంచి చేసామని ఎందుకు ఓడిచ్చారు అని వాటలు ఈ ఓటర్లు రాజకీయ నాయకులు ఓటర్లు తప్పుపడతారు. అలాగే మనం ప్రేక్షకులు తప్పడం బుద్ధి తక్కువ పడలేదు. ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడూ న్యాయ నిర్ణేతలు ఏ సినిమా బాగున్న సినిమాని బాగానే చూస్తున్నారు, బాగా నచ్చిన సినిమాని పక్కకు పెడుతున్నారు. అది చిన్న సినిమా అయినా బాగా చూశారు, పెద్ద సినిమా అయినా బాగా లేకపోతే పక్కకు పెట్టారు. సో మన సినిమా పక్కకు పెట్టారు కానీ తెలుగు సినిమా తెలుగు కూడా చూడలేదు అని పిచ్చి మాట అది. అర్ధరహితమైన పాట. అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఏదో మాట్లాడారు. తనకు పర్సనల్ గా నష్టం జరిగింది కనుక మాట్లాడినట్టున్నాడు. అది తప్పు. హరీష్ శంకర్ లాంటి పిల్లాడు మంచోడు, నాకు బాగా ఇష్టం కూడా. అలా మంచి డైరెక్టర్ ఇలాంటి పిచ్చి వాగుడు వాగకూడదు. సార్, ఇక్కడ ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశంలో డబ్బింగ్ చేసిన సినిమాలు ఈ మధ్య కాలంలో పరాయి భాషల హీరోలు నటించిన సినిమాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో కూడా అంటున్నారు. ఎలా అంటాడు? మా ఉద్దేశంతో అదే అన్నా. ఆ ఉద్దేశంతో కూడా ఎలా అంటాడు? మన తెలుగు సినిమాలు అట్లా ఇతర లాంగ్వేజ్కి వెళ్ళి మన తెలుగు సినిమా పుష్ప ఎక్కడో బీహార్ ఎక్కడ, గుజరాత్ ఎక్కడ, అక్కడ మరి హిట్లు కొట్టలా, నార్త్లో కొట్టలా. మన తెలుగు సినిమాలు ఆటలేదు బయటికి వెళ్ళి. మన తెలుగు తెలుగు సినిమాలు తీసాం. ఇవాళ పాన్ ఇండియా సినిమా. ఇవాళ పరాయి భాష చిత్రం మన భాష ఒక లాంగ్వేజ్లో తీస్తే అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళిపోతున్నాయి. అన్ని లాంగ్వేజ్లు ఇవాళ టెక్నాలజీ వచ్చేసింది. అన్ని లాంగ్వేజ్లు పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అవుతుంది. ఇవాళ డబ్బింగ్ సినిమా అనే మాట లేదు. ఇవాళ అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఒక సినిమా అన్ని లాంగ్వేజ్లో వచ్చేస్తుంది అంతే. డబ్బింగ్ ఆ రోజుల్లో గతంలో డబ్బింగ్లు 16 ఎంఎంలు ఆ రోజులు అయిపోయినాయి. ఇంకా ఎక్కడ ఉన్నాడు హరిశంకర్ అమ్మాట మాట్లాడటానికి? డబ్బింగ్ అనేది లేదు. వాళ్ళు పాన్ ఇండియా. నువ్వు తీసినా పాన్ ఇండియానే, నేను తీసినా పాన్ ఇండియానే. అలా వెళ్ళిపోయింది మార్కెట్ అలా వెళ్ళిపోయింది. ఆ స్టేజ్లో ఉంది వాళ్ళు. కనుక దానికి తగినట్టే ఉంటాయి.
దీంట్లో వాడి సినిమా నేను, నా సినిమా వాడు, నీ సినిమా బెంగళూరు ఆడితే బెంగళూరు సినిమా ఇక్కడ ఆడుద్ది. అలా అయిపోయింది ఇవాళ. ప్రేక్షకులు కూడా వాళ్ళు తయారైపోయారు, పాన్ ఇండియాకి తయారైపోయారు. నా మన హీరో ఆ హీరో లేదు, సినిమా అంతే. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తున్నారు. అది పరాయి భాష అయినా అసురన్ ఆడింది తెలుగు, ఇక్కడ తమిళ్, ఇక్కడ బాగా ఆడింది. ఎందుకు ఆడింది? తమిళ్ హీరో, అదే పాపులర్ హీరో కూడా కాదు, మామూలు ఒక మోడరేట్ హీరో, బ్రహ్మాండంగా సినిమా బాగుంటే ఏ సినిమా అయినా చూస్తున్నారు. ఇదివరకు సినిమా బాగుంటే ఇంగ్లీష్ సినిమా, మిగతా సినిమాలు ఉండేది ఇంగ్లీష్ సినిమా, హిందీ సినిమా